హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభు శిలువలో పలికిన 7 మాటలు ఇది నా వాక్యాంశంగా మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం మూల వాక్యంగా మనం ధ్యానం చేస్తే రోమా పత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకను పాపులమై ఉండగానే, సంపూర్ణ సిద్ధి ఇంకా పొందలేదు, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. యేసుక్రీస్తు ప్రభువు 2025 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చిన ఆ యొక్క సందర్భమును జ్ఞాపకం చేసుకుంటే, వాక్యము సెలవిస్తుంది కదా, మీరు ఇంకనూ పాపులుగా ఉన్న వేళే, మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే, ఉండగానే, చేస్తూ ఉండగానే, బ్రతుకుతూ ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అసలు మానవుల కొరకు, మట్టి పాత్ర లాంటి ఈ ప్రజల కొరకు సృష్టిని సృష్టించిన సృష్టికర్త చనిపోవటానికి కారణమేంటి అని ఆ రోజుల్లో చాలా మంది వెతికారు. అందుకే అంటాడు కదా, మీరు సంపూర్ణ సిద్ధి పొందినట్లు క్రయధనము కావలను కనుక నీ కొరకు లోకరక్షకుడు చనిపోయాడు. ఏదైనా వస్తువు కొంటాం, కొన్నప్పుడు ఏమిస్తాం? వస్తువు కొంటాం, కొన్నప్పుడు వెల చెల్లిస్తాం, ఖచ్చితంగా వెల చెల్లిస్తాం. కనుక వాక్యము సెలవిస్తుంది కదా, నీ పాపము కడగబడటానికి క్రీస్తు వెలగా మారిపోయాడు. మీ పాపములు కడగబడుటకు క్రీస్తు వెలగా మారిపోయాడు, ఖర్చు అయిపోయాడు. అందుకే అంటాడు, మీరు ఇంకా పాపులుగా ఉండగానే, పాపులమై బ్రతుకుతుండగానే క్రీస్తు మీ కొరకు చనిపోయాడు. వీళ్ళరా, మన జీవితాలలో ఆయన సంకల్పాన్ని గుర్చిన ఆ అవగాహన అనేది మన జీవితాల్లో ఉండాలి. మొదటి మాటగా పరిశుద్ధ గ్రంథములో ఆయన ఏ మాట పలికాడో చూద్దాం. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వాక్యం. లూకా సువార్త 23:34. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము ప్రవేశము, ఒక్క నిమిషం, యెరూషలేము ప్రవేశము జరిగిన తర్వాత ఆ వచ్చే వారం అంతటిని హోలీ వీక్ అంటారు. పరిశుద్ధ వారము. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఆయన పునరుద్ధానుడై లేచేంత వరకు ఈ దినాలన్నీ పరిశుద్ధ వారంగా పిలువబడతాయి. అందుకే అంటాడు శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఇది ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చేది. మరి క్రీస్తుకు సిలువ వేయటం ఈ లోకానికి శుభవచనమా అంటే కాదు, కానీ రక్షింపబడుచున్న మనకి ఏమై ఉంది? దేవుని శక్తి. అందుకే అంటాడు కదా, ఈ లూకా 23:34 చదవండి. యేసు
తండ్రి మీరేం చేస్తున్నారు, వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి అర్థం కావట్లేదు. అర్థమైతే చెయ్యరు కదా. అర్థమైతే ఈ యొక్క కీడు వాడు తలపెట్టారు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు. కనుక వీరిని క్షమించు. శరీరానుసారమైన తల్లిదండ్రులకు పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో తెలియని వ్యక్తి వచ్చి ఆ పిల్లల్ని శిక్షిస్తూ ఉంటే ఆ కన్న తండ్రి ఎంతలా పరితపిస్తాడో. ఇదిగో మీ కుమారుడమైన నాకు వీళ్ళు సిలువ వేస్తున్నారని ఒకవేళ మీ కోపం వీళ్ళ మీద రగులుకొనవచ్చేమో. అయితే వాళ్ళు తెలియక చేస్తున్నారు కనుక వీళ్ళని క్షమించు. మానవుడు తెలిసి తెలిసి ఏ పొరపాటు చేయడు. వీళ్ళు ఆ యొక్క సిలువను గూర్చిన వివేచన లేకనే వీళ్ళు ఈ తప్పిదములు చేస్తున్నారు కానీ వీరిని క్షమించు. ఇక్కడ ప్రభు స్పష్టంగా నేర్పిస్తున్న మాట, ఇదిగో వీళ్ళు తెలియక చేస్తున్నారు. తెలిస్తే మాత్రం అసలు ఎందుకు సిలువ వేస్తున్నాం, ఏ పాపము చేయని వాడికి సిలువ వేస్తున్నామంటే మనకు మనమే సిలువలు వేసుకుంటున్నాము అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. సాధారణంగా రోమా ప్రభుత్వం ప్రకారంగా ఏదైనా ఎవరైనా వ్యక్తి మరింత కీడు తలపెట్టి మరింత పాపం చేసి ఆ యొక్క ప్రభుత్వానికి చట్టానికి వ్యతిరేకంగా ఉంటే ఆ వ్యక్తిని సిలువ వేసి చంపాలి. ఇది ధర్మశాస్త్రపు సిద్ధాంతం. మరి ఏ పాపము చేయని వాడు పాపులతో సావాసము చేయని ఈయన మీద, పాపులతో సావాసము చేయని నా మీద వీళ్ళు తప్పుడు ప్రచారం చేసి సిలువలు వేస్తున్నారు. వీళ్ళకి తెలియదు కనుక ఈయన్ని క్షమించు. నేను అద్భుతాలు చేస్తూ ఉంటే సంబరపడ్డారు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటే సంతోషించారు. మా ప్రభువు గొప్పవాడని, ఇతడు నిజముగా దావీదు కుమారుడేనని వాళ్ళెంతో ఘనతలకు పాల్పడిన దినాలు ఉన్నాయి. ఆ చప్పట్లు కొట్టిన చేతులతోనే ఈయన నిజముగా లోకరక్షకుడు అన్న నోటితోనే ఈనాడు ఇతనికి సిలువ వేయండి అంటున్నారు. వీళ్ళకి తెలియదు కనుక క్షమించండి. హల్లెలూయా. వీళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళు చేస్తున్న పరిస్థితి ఏంటో కనుక వీళ్ళకి క్షమించు. కళ్ళు లేని వారికి కళ్ళిచ్చాను, మాటలాడలేని వారికి మాట దయచేశాను, ఇదిగో వినలేని వాడికి వినికిడిచ్చా, నడవలేని వాడికి నడక నేర్పాను. అప్పుడు నేను వాళ్ళకి నచ్చాను, ఈరోజు నేను వాళ్ళకి నచ్చట్లేదు. కనుక వీరి తప్పిదములు క్షమించు. చూడండి, ఏ చేత్తోనైతే ఏ నోటితోనైతే క్రీస్తు పరిశుద్ధుడు అంటామో, కష్టాలు వచ్చినప్పుడు అదే నోటితో అదే దూషణకరమైన మాటలు మాట్లాడుతూ బొత్తిగా అతన్ని కృంగరిస్తూ ఉంటాం. అదే మాట తెలియజేస్తున్నాడు. వీళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు, క్షమించండి. మొదటిది ప్రభు మత్తయి సువార్త 5:44లో రాయబడిన రీతిగా నీ శత్రువుల సైతం ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసేవాడిగా నీవు ఉన్నప్పుడు నీ పాపములను నేను క్షమిస్తాను. సామెతల గ్రంథంలో అంటాడు కదా, ఇదిగో బీదలైన వారి స్వరము నీవు వినక, దిక్కులేని వారి స్వరము నువ్వు వినక, అనాథల స్వరము నీవు వినక, పేదవారి స్వరము నీవు వినక, నీవు గాని ఉండి ఉంటే నీవు ప్రార్థించినప్పుడు నీ స్వరాన్ని నేను వింటానా? వినను కదా. కనుక నేను నీ స్వరము వినాలంటే నీవు వారి స్వరాలను వినాలి. చూడండి, మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికే కుమారులై ఉన్నారు కనుక ఏం చేయాలంట?
మీ శత్రువులను ప్రేమించుడు గాని పగ సాధించవద్దు. మిమ్మల్ని శపించే వారి కొరకు ప్రార్థన చేయండి గాని దూషించవద్దు. ఎందుకంటే కలువరి సిలువలో మీరు నా మీద ఉమ్ము వేసినా, మీరు నన్ను సిలువకు అప్పగించినా నేను మిమ్మల్ని సైతం క్షమించాను కదా, నీవు నీ శత్రువుని క్షమించలేవా అంటున్నాడు. రోమా 12:14 అంటాడు, మీకు మీరు పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు విడిచిపెట్టుడి. పగ తీర్చుకొనుట మీ పని కాదు. హల్లెలూయా. కానీ మనకు ఎవరైనా కీడు కల చేస్తే, కీడు తల పెడితే వాళ్లకు కీడు కలిగేంత వరకు నిద్రపో. ఇది మానవుని స్వభావం. కానీ ప్రభు అంటాడు, ఇలా నేను ప్రతిదానికి పంతానికి పోతే నీవు ఈనాడు ఇక్కడ ఉండేవాడివి కాదు. హల్లెలూయా. మనుషుల అపరాధముల సైతము, తప్పుల సైతము క్షమించగలిగిన శక్తి నీకు ఉండాలి. నీ శత్రువులు సైతం క్షమించి ప్రేమించేంతటి శక్తి నీవు కలిగి ఉండాలి. కనుకను నీవు దేవుని వైపు చూడాలి. పరలోకపు తండ్రి ఏమి నేర్పించాడో ఆ పరలోకపు తండ్రి యొక్క స్వరము వినాలి. దయగలిగిన కరుణా హృదయులై మీరు మారాలి అంటాడు పౌలు ఎఫెసీలో. దయ చూపేవాడిగా ఉండాలి. శత్రుత్వము పెంచుకునేవాడిగా కాక మిత్రుత్వములో ఇమిడి ఉన్న ఆ దయారసమును పొందిన వారి వలె మారాలి. ఒకడు నీ ఎడల ఎన్నిసార్లు తప్పు చేసినను అన్నిసార్లు నువ్వు ఆయన క్షమిస్తూనే ఉండాలి. క్షమిస్తావా? అస్సలు కొడుకు ఏదైనా తప్పు చేశాడనుకో వాడి జుట్టు పడతాం, కూతురు ఏదైనా తప్పు చేసిందనుకో వాడి జడగొట్టుకుంటాం. అట్టులాగి ఇట్టులాగి పరువు తీశారు, అది తీశారు, ఆ చెంప ఈ చెంప అన్ని వాయించేసి వాడు ఈ ఫ్రస్ట్రేషన్ లో వీళ్ళ చేత తనులు అంటాం కంటే ఈ బాధతో ఆ బాధతో మొత్తం చేయలేక వాడు ఏదో పాయిజన్ డబ్బా తీసుకొని తాగి చచ్చాడు అనుకోండి. పరువు అనే 3 అక్షరాల పదం కోసం కుమారుడు 4 అక్షరాలు కలిగిన వ్యక్తి పోగొట్టు. నీ పరువు నీ లోటుపాటు తీర్చలేదు కానీ నీకు పుట్టిన వారి లోటు ఎవరు తీర్చలేరు. తర్వాత అందుకే ఆగి ఆలోచించి మాట్లాడాలి పిల్లలతో, ఆగి ఆలోచించి మాట్లాడాలి భర్తతో, ఆగి ఆలోచించి మాట్లాడాలి భార్యతో. ఒక్కసారి బంధం తెగిపోతే అతుక్కోవడం చాలా. అందుకంటాడు క్షమించు క్షమించు క్షమించు. ఏదో ఒక రోజు నీవు క్షమించగలుగుతావు. లేరంటారా? ఫెయిల్ అయిపోయాను అనే చిన్న చిన్న ఒక 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 ఫుల్ స్టాప్ లాంటి ఆ జీవితం కొరకు గీత లాంటి జీవితాన్ని పతనం చేసుకుంటున్న వారు. చదువుల్లో ఫెయిల్ అయ్యాము, లవ్ స్టోరీలో కూడా ఫెయిల్ అయ్యాము, వ్యాపారంలో ఫెయిల్ అయ్యాము, ఉద్యోగాల్లో ఫెయిల్ అయిపోయాము. ఇక నేను బ్రతికుండి ఏమి సాధించాలి? అందుకే నా దేవుడు నీకు జన్మనిచ్చింది. అందుకంటాడు నీవు క్షమించు, ఆ తర్వాత క్షమించబడతావు. నీవు శిక్షిస్తే నీవు శిక్షించబడతావు. సరే, ఇక్కడ ఏమన్నాడు? తండ్రి మీరేమి చేయించున్నారో వీళ్ళకి తెలియట్లా, వీళ్ళని క్షమించు. సరే, ఈ మాటలకు ప్రవచన నెరవేర్పు కూడా ఉండాలిగా. ప్రభు ఏదైనా మాట్లాడాడు అంటే ఖచ్చితంగా ప్రవచనం అనేది చెప్పబడి ఉండాలి. యెషయా ప్రవచన గ్రంథం 52వ అధ్యాయం 12వ వాక్యం. ఒకటి క్షమించుట మొదటి మాట. 12. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలీయుల దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కలడు. ఆలకించుడి, ఆలకించుడి. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించాడు. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడు. ఎట్లా ప్రవర్తించాడట?
వివేకంగా ప్రవర్తించాడు. ఎంత తగ్గించుకున్నాడో ప్రభువు, ఎంత తగ్గించుకున్నాడో. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే బ్రతకలేవు, తల్లడిల్లిపోతావు. ముళ్ళ కంచెనే తీసుకొచ్చి తల మీద పెట్టి ఒక్క తన్ను అట్లా గుద్దిన వెంటనే ఆ ముళ్ళన్నీ ఆ తల భాగంలో గుచ్చుకుంటూ ఉంటే ఎంత కృంగిపోయి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ముళ్ళుకి మనం తల్లడిల్లిపోతూ ఉంటే తన తలంతా ముళ్ళ కిరీటముతో ఎంతలా తల్లడిల్లిపోయి ఉంటాడు. కనుక మనం క్షమించాలి, క్రీస్తు మనలో ఉదయించాలి. 9 నుంచి 3 గంటల మధ్యలో 7 గంటల ఆ వ్యవధిలో 3 మేకుల మధ్య మండుటి ఎండలో వేలాడుతూ ఉంటాడు, వేలాడుతూ ఉంటాడు, వేలాడుతూ ఉంటాడు. 9 నుంచి 12 గంటల మధ్యలో 4 మాటలు మాట్లాడతాడు. 12 నుంచి 3 గంటల వ్యవధిలో 3 మాటలు మాట్లాడి యాత్ర ముగిస్తాడు. కల్వరి శ్రమలన్నీ నా కొరకే, ఘోర శిలువ మోసే కృంగుచునే, గాయములాచే బాధనుంది, రక్తము కాచే హింసనుంది. కల్వరి శ్రమలన్నీ ఎవరి కొరకు? నా కొరకే. నీవు మంచిగా బ్రతకాలని ఆయన తన జీవితాన్నే విడిచిపెట్టాడు. నీవు వెలిగింపబడాలని ఆయన కరిగిపోయాడు. పిల్లలు బంగారు భవిష్యత్తు అనుభవించాలని తల్లిదండ్రులు కరిగిపోతూ ఉంటారు. వాక్యం సెలవిస్తుంది, తండ్రి నా బిడ్డలైన వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ నేను కన్నాను, వాళ్ళ పాపాల కొరకు నేను చచ్చిపోతున్నాను, వాళ్ళ మీద నాకు అంత ప్రేమ ఉంది, కనుక నువ్వు కూడా ఏమి అనమాకు, నీ కోపం వాళ్ళ మీద రగులుకొనమాకు అని ప్రాధేయపడి క్షమించమని అడిగాడండి ప్రభు. తండ్రిని వేడుకున్నాడు. రెండో మాట లూకా సువార్త 23:43. నేడు నీవు నాతో కూడా దొంగతో చెప్తున్న మాట, నేడు నీవు నాతో కూడా ఉంటావురా బాబు. ఎడమ వైపునున్న దొంగ, కుడి వైపునున్న దొంగ ఇద్దరు ఉంటే ఎడమ వైపునున్న దొంగ అంటాడు, నీవు నిజముగా దేవుని కుమారుడవైతే నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. లోకం కూడా అంటది, మీరు నిజంగా దేవుని బిడ్డలైతే ఈ కార్యం ఎందుకు చేయలేదు? రెచ్చగొడుతున్నాడండి. అప్పుడు కుడివైపునున్న దొంగ అంటాడు, బుద్ధి శూన్యుడు మాట్లాడినట్టు మాట్లాడకూడదు, బుద్ధి లేనివాడ, మనం ఈ శిక్ష పొందుటకు అర్హులమే, ఆయన ఏ పాపము చేయలేదు. ఈ శిక్ష మనకు తగవచ్చు కానీ ఆయనకు తగదు. ఆయన ఏ పాపం చేయలేదు. గుడ్డివాడికి చూపించాడు, ఇంటివాడికి కాలిచ్చాడు, వినలేని వాడికి వినికిడిచ్చాడు, మాట్లాడలేని వాడికి మాట ఇచ్చాడు. ఇది చేయటం తప్ప? ఏం తప్పు చేశాడు? ఇది మనకు తగొచ్చేమో కానీ ఆయనకి తగదు. మరలా అంటాడు, బోధకుడా నీవు నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? అప్పుడు ప్రభు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. అక్కడ ఒక ఆత్మను ఏం చేశాడు? రక్షించాడు. ఏం చేశాడు? రక్షించాడు. ఇప్పుడు ఇక్కడ రక్షించిన వాడు పోయి సాక్ష్యం చెప్తే యేసు క్రీస్తు ప్రభువుకి
ఇంకా తిరుగులేని సింహాసనం దొరుకుతుంది. నేను నీకు తోడై ఉంటాను, నేను ఉన్నవాడను అన్న మాటలు మరిచావా? నేనుండు స్థలంలో మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు కదా, అదే చేశాడుగా కుడివైపునున్న దొంగ జీవితంలో. నేను నిన్ను నా రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటానని చెప్పి జ్ఞాపకం చేసుకున్నాడు కదా. పిల్లరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షించేవాడిని ఏమంటాం? రక్షకుడు. పాపులను రక్షించుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన స్వరాన్ని మనం వినగలిగితే మనకు రక్షణ భాగ్యం కలుగుతుంది. ప్రవచన నెరవేర్పు చూడండి, లూకా 2:35 తీయండి. లూకా 2:35. అతి సుందరుడా నా స్తుతి సదయుడా. చదవాలి. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని చెప్పెను. మరియు అషేరు గోత్రీకురాలును పనూయేలు కుషూరైన అన్నా ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ల పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరముల విధురాలై ఉంది. దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయించుండెను. చాలు. మూడో మాట, ఒకటి క్షమించుట, 2 రక్షించుట, 3 ఆదరించుట. తీయండి. యోహాను సువార్త 19:26లో, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తల్లితో చెప్పి శిష్యుడితో అంటాడు, యోహాన్ ఈమె నీ తల్లి. యేసు తన తండ్రి తాను ప్రేమించిన శిష్యుడును 19:26 శిష్యుడితో తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిల్చుండట చూచి అమ్మా నీ కుమారుడు అని తన తల్లితో చెప్పింది. మీరు అక్కడ గమనిస్తే కన్న ఆ యొక్క కడుపు ఆ యొక్క ఇచ్చిన ఆ యొక్క జన్మకి తన తల్లి యొక్క రుణమును తీర్చుకోవడానికి చెప్తున్నాడు, ఇదిగో ఇన్నాళ్ళు కుమారుడుగా నేను ఉన్నాను, కుమారుడు లేని లోటు నీకు కనబడుతూ ఉంటది. ఆ లోటు కనబడకుండా ఇదిగో వీడే ఎప్పుడు నా రొమ్ము మీద ఆనుకుని ఉంటాడు, నా దగ్గరే ఉంటాడు, వీడే నీ కుమారుడు. యోహాన్, ఇప్పటి వరకు నేను నీకు తల్లిగా తండ్రిగా ఉన్నాను, ఇదిగో ఈమెనే నీ తల్లి. ఇక్కడ తెలియజేస్తున్న మాట, తల్లిదండ్రుల మీద పిల్లలకు బాధ్యత ఉండాలి. ప్రారంభం మొదలుకొని ముదిమి వచ్చు వరకు బాధ్యత కలిగిన జీవితాన్ని చేసే ఆ ఆదరణ కలిగించు మాటను మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కుమారుడు. కుమారుడితో ఆ యొక్క శిశుడితో అంటాడు, ఈమెనే నీ తల్లి. ఎవరిని ఎక్కడ దుఃఖపరచకుండా, ఎవరిని ఎక్కడ కన్నీటికి గురి చేయకుండా, ఎవరిని ఎక్కడ దూరమైపోకుండా, ఆ ఆలోచనలే రానికుండా వారికి బంధాలను సమకూర్చాడు. అందుకు సామెతల గ్రంథం 10:1 అంటాడు, జ్ఞానము గల కుమారుడు తల్లిదండ్రులను సంతోషపరుస్తాడు, జ్ఞానము లేనివాడు బుద్ధి శూన్యుడు వారికి ఎప్పుడు భారంగానే ఉంటాడు. జ్ఞానం కలిగిన కుమారులు కావాలి. ఒకడున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, 10 మంది ఉన్నా, జ్ఞానవంతుడు కలిగిన కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది. నిర్గమకాండం 20:12 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞగా అంటాడు, నీ తల్లిని నీ తండ్రిని ఇప్పుడు సన్మానిస్తున్నావా? ఏ కొంచెం తక్కువైతే ఎదురు మాట్లాడు. జ్ఞానం కలిగిన వాడు తల వంచుతాడే తప్ప తల ఎత్తి మాట్లాడాడని లేఖనాలు సెలవిస్తాడు.
ప్రేమ సమస్తమును సహిస్తుంది కానీ ప్రేమ ఎన్నడూ పగ సాధించదు. పౌలు అంటాడు కదా, ప్రేమ సహిస్తుంది, ప్రేమ దయ చూపుతుంది. కలువరి సిలువలో ప్రభు కార్చిన రక్తపు ప్రేమ ఈనాడు మనలను శాంతపరుచున్నట్లు చేస్తుంది. విశ్వాసి తన ఇంటి వారిని నిత్యము సంరక్షించుకోవాలి. సామెతల గ్రంథం 23:22 అంటాడు, నీ తల్లిని తండ్రిని ముదిమి యందు వారిని నిర్లక్ష్యము. మనం చేసేది ఎప్పుడు చిన్నప్పుడు నువ్వు 1, 2 అన్ని చేసినప్పుడు వాళ్ళు ఎత్తారు. వాళ్ళు ముసలి వయసు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక గలాస్ నీళ్ళు ఇవ్వడానికి చీదిరించుకుంటారు. ముదిమి వచ్చు వరకు నిర్లక్ష్యం చేయగలరు. ఈ ప్రబుద్ధులు క్రైస్తవులే చేసేది కూడా నిర్లక్ష్యం లేదు. ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్ అంటారు, ఆస్తుల్లో కొద్దిగా ఆస్తి తగ్గినా వాడి దగ్గర ఉండు, వీడి దగ్గర ఉండు, ఆమె దగ్గర ఉండు. నీకు జన్మనిచ్చింది రా బాబు, ఈ లోకానికి పరిచయం అయ్యావు. ఈనాడు సకల విధములైన సౌకర్యాలు అనుభవిస్తున్నావంటే ఆమె ద్వారానే కదా, వారి ద్వారానే కదా భూమి మీదకి వచ్చావు. ప్రేమించి నీవు బాల్యమునందు నీ అవసరాలు తీర్చి అక్రతలు తీర్చి ఒక స్థాయిలో నిలబెట్టిన తల్లిదండ్రులను వారి చివరి దినాల్లో సంతోషంగా 4 మాటలు మాట్లాడడానికి కూడా మనం నోరు. అందుకంటాడు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను. నీ తల్లిదండ్రులను నువ్వు ఎత్తుకోనప్పుడు దేవుడు నిన్ను కూడా ఎత్తుకో. 4వ మాట. 3వది ఆదరించుట. 4 శ్రమ సహించుట. శ్రమను సహించుట. మత్తయి సువార్త 27:46 ఏలి ఏలి లామా సబక్తాని అంటే అర్థం ఏంటో చెప్పరా? నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? నీవు నా చెయ్యి విడిచిపెట్టుటకు నేనేం చేశాను? మన ప్రభువైన యేసుక్రీస్తు అనేక శ్రమలను అనుభవించాడు, అనేక కష్ట దినాలను చూశాడు, అనేక శోధన దినాలను చూశాడు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. పగటి వేళ సువార్త ప్రకటిస్తూ రాత్రి వేళ రాత్రంతా కూర్చొని ప్రార్థనలో గడిపాడు. శోధకుడైన సాతాను చేతిలో నిత్యము శోధించబడుతూనే ఉన్నాడు. ఏనాడు కృంగిపోలేదండి. కానీ ఆ కలువరి సిలువలో 3 మేకుల మధ్య ఆ సిలువ కొయ్య మీద 7 గంటల సేపు ఆ మండుటి ఎండలో కొట్టబడిన ఆ కొరడా దెబ్బలు, ఆ గాయములు, ఆ ఎండకు మండుతూ ఉంటే కేకలు వేస్తున్నాడు, నా చెయ్యెందుకు విడిచిపెట్టావు? చిన్న దెబ్బ తగిలితే చలికాలంలో తట్టుకో, బళబళ బళబళ బళ మండుతూ ఉంటాయి. ఒళ్ళంతా కొరడా దెబ్బలు, తల మీద ముళ్ళ కిరీటం. ఎంతలా కృంగిపోయి ఉంటాడు. నా చెయ్యెందుకు విడిచిపెట్టావు? నా చెయ్యెందుకు విడిచిపెట్టావు? తన తండ్రిని వేడుకుంటున్నాడు. నా చెయ్యి నీవు విడిచిపెట్టేటప్పుడు నేను ఏ తప్పు చేశాను అంటే తండ్రి అంటాడు, నీవు వారి పాపముల కొరకు చచ్చిపోతున్నావు కదా, నా కుమారుని నేను చంపుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకే విడిచిపెట్టేశాను. ఏం చేయాలనుకుంటే చేసుకోపో. కొన్నిసార్లు బిడ్డలు ఏం చేయాలనుకుంటే నీకు చావు జావుపో అంటాను. పిల్లరా, దుఃఖ సంద్రములో శోక సంద్రములో ప్రలాపిస్తూ మాట్లాడు,
నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? యేసుక్రీస్తు అనేక శ్రమలు అనుభవించాడు. అయినా ఆయన ఎక్కడ నీ చెయ్యి నీకు శ్రమలు కలిగినప్పుడు విడిచిపెట్టాడు. అందుకే అంటాడు, తన వాగ్దానాల్లోనే రాస్తాడు, నిన్ను విడవను, నిన్ను విడిచిపోను. మనుషులు విడిచిపెట్టవచ్చు, కట్టుకున్న వాడు విడిచిపెట్టవచ్చు, పుట్టిన గర్భఫలాలు విడిచిపెట్టవచ్చు, అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ త్రోసివేయవచ్చు, కానీ నేను నిన్ను విడిచిపెట్టను. కారణం ఏంటో చెప్పనా? నీ కొరకు ప్రాణం పెట్టిన వాడిని చిన్న శోధనలకి నిన్ను విడిచిపెట్టేస్తాను. అంతము వరకు సహించే గుణం కలిగిన వాడు రక్షింపబడతాడు. అందుకంటాడు మత్తయి సువార్త 10:22, అంతము వరకు సహించువాడు రక్షింపబడును. ఇప్పుడు ఏమవ్వాలా? సహించుకోవాలా. ఇది నా ఈ శ్రమ నాకు మంచికే, మేలుకే. 2 తిమోతి 2:12 సహించిన వారమైతే ఆయనతో కూడా ఎదుగుతాము. 2 తిమోతి 2:12 సహించిన వారమైతే ఆయనతో కూడా, ఆయనతో పాటు మనం ఉంటాము, ఏలుతాము. ఆయనని ఎరుగము అని కానీ నువ్వు అంటే ఆయన కూడా అంటాడు, నీవు కూడా నాకు తెలియదు అంటాడు. ఆయన నాకు తెలుసు అంటే నీవు కూడా నాకు తెలుసు అంటాడు. ఎఫెసీ 5:2 అంటాడు, యేసుక్రీస్తు దేవునికి బలిగాను అర్పణగాను అర్పించుకున్నవాడంట. నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావు అంటాడు భక్తుడు. మరి తన తండ్రి తన చేయి విడిచిపెట్టినట్టు ఆయన ఎన్నడూ నీ చేతులు విడిచిపెట్టలేదు కదా. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుచు మీరు ఒకరి మీద ఒకరు సహోదర భావంగా ఉంటారు. ప్రేమ ఈరోజు కొట్లలో పెట్టి కొనుక్కోవాల్సి అవుతుంది. అందుకే కదా సంతోషం కోసం, ఆనందం కోసం, ప్రేమ కోసం పార్కుల చుట్టూ, సినిమా హాల్ చుట్టూ తిరిగేది. దేనికి? కొనుక్కుంటున్నా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపలో దాచి కాపాడెను. బల సూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయన, సంఘక్షేమమే నా ప్రాణమాయన, నీ ప్రేమే నన్ను ఆదరించేను. ఏదైనా మనుషుడు ఆశించడానికి ఆదరిస్తే దేవుడు ఏం చేస్తాడట? నీకివ్వడానికి ఆదరిస్తాడు. అని మాట చెప్పాను. 5వ మాట యోహాను సువార్త 19:28 నేను దప్పిక వేయుచున్నాను. ఏమయ్యాను? నేను
దప్పిక వెలుచున్నాను. మరి ఏం దప్పికుంది ఆయనకి? ఏ దప్పికుంది ఆయనకి? ఆత్మలను కూర్చిన దప్పిక, ఆత్మల పంట. అయ్యో, కొద్ది వారినే నేను రక్షించాను, మరింత వారిని నేను రక్షించలేకపోయానని ఆ యొక్క ఆలోచన తన మదిలో శిలువ మీద ఉన్నా సరే ఆలోచన పుడుతూనే ఉన్నాయి. ఇంకాసేపట్లో ప్రాణం విడిచిపెడతాను అన్నా సరే ఎవరిని పరిపూర్ణతలో నడిపించలేకపోయాననే ఆ బాధ, ఆ దుఃఖ సంద్రములో విలపిస్తూ అంటున్నాడు, నేను దప్పిక వెలుచున్నాను. నేను దప్పిక వెలుచుంటే, దాహం కలిగి ఉంటే మీరు నాకు నీళ్లు ఇవ్వలేదు, కానీ ఏది ఇచ్చారు? చేదు చిరకనిచ్చారు. దాహం 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 అని ఎండబడి వచ్చిన వాళ్ళకి ఏ వేప జ్యూసో, ఏ కాకరకాయ జ్యూసో, ఏ బొప్పాయి జ్యూసో ఇచ్చారనుకో, ఏమంటాడు? ఇసి ఒకటి ఎత్తాడు. దేనికి? ప్రభు కూడా పగలంతా సిలువు మోసి రాత్రంతా ఆ యొక్క ఆ జైల్లో పగలంతా రాత్రంతా కొరడాలతో కొట్టబడి మళ్ళీ పగటి వేళ ఆ సిలువను కలువరి కొండకు మోసుకొని ఆ మండుటి ఎండలో కాళ్లకు చెప్పులు లేక నడుచుకుంటూ కొరడా దెబ్బలు తింటూ పిల్లరా ఆ కొరడా దెబ్బలు అనుభవిస్తూ ఆ సిలువ కొయ్యను మోసుకొని వెళుతూ ఉన్నప్పుడు దాహం వేయలేదంటారా? ఈ దొంగలు కొద్ది దూరం కూడా ఆ సిలువను వేయలేక నడవలేకపోయారు, మోయలేకపోయారు. కానీ దేవుని శక్తి ప్రభువును ఆ కొయ్యను మోసుకొని కలువరి గిరికి వెళ్ళేంత వరకు శక్తి. మీరు చూడండి, దేవుని శక్తి మనకు తోడై ఉంటే ఈ లోకంలో మన దగ్గర ఏమీ లేకపోయినా మన ప్రయాణం సాగుతూనే ఉంటది. అది ఆగిపోదు, ఆగిపోదు. కారణం ఏంటో చెప్పనా? దానికి కారణం ప్రభువే సూచన. దేవుని శక్తి ఉంటే మూతపడదు, ఆగిపోదు. మనుషుల శక్తి ఉంది, మనుషుల ఆలోచన ఉంది, మానవ శక్తి మీద డిపెండ్ అయిపోయి ఆధారపడిపోయి నడుస్తూ ఉంటే ఎంత నడిచినా ఆ నడకలో ఆ ప్రయాణంలో మనకేం కనబడదు? సంతృప్తి కనబడదండి, సంతోషం కనబడదు. కానీ దేవుని చిత్తములో నడుస్తూ ఉంటే చిన్న పనైనా కొండంత సంతృప్తినిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 4:7 చదవండి. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేరుకున్నట్టు అక్కడికి రాగా, సరే ఇంటికి చదువుకోండి, తెలిసిన విషయం. ఆయన వచ్చి దాహం నీళ్లు అడుగుతాడు. ఏమంటది? మేము సమరయులము, మీరు యూదుడము, మేమిచ్చే నీళ్లు మీరెట్లా తాగుతారు అని అంటే ప్రభు అంటాడు, నీవిచ్చే నీళ్లు తాగితే నాకు మరలా దాహం కలుగుతుందేమో గాని నేనిచ్చే నీళ్లు తాగితే, నీవు మాట్లాడితే మరలా మరలా వినాలనిపిస్తుందేమో గాని నేను ఒక్కసారి మాట్లాడితే జీవితాంతం ఆ మాట నీకు రిట్రైట్ అయిపోయింది. కనుక నేనిచ్చే నీళ్లు తాగిన వాడు ఇక ఇంకెన్నడూ దప్పికగలడు. సీమోను ఇంటికి చేరినప్పుడు సీమోన్తో అంటాడు, సీమోను, నేను వస్తే నువ్వు నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వలేదు, తాగటానికి నీళ్లు ఇవ్వలేదు, కానీ ఆమె తన కన్నీళ్లతో నా పాదాలు కడిగి తన కురులతో తన తల వెంట్రుకలతో నా పాదాలను తుడిసింది. నీవు నాకు ఇచ్చావా? ఇవ్వలేదే. ఆ ఇవ్వని ఆ స్థితిని దేవుడు ఆమె ద్వారా ఎట్లా చేయించాడో చూడమని చెప్పాడండి.
అందుకే మన ఇంటికి ముందు ఎవరు వచ్చినా సరే ఏమి ఇస్తాము? ఈ అలవాటు ఎక్కడొచ్చింది? ముందు కాళ్ళు కొడుక్కోమని నీళ్ళు ఇస్తాం, ఆ తర్వాత టువాలు ఇచ్చి తాగడానికి చెంబుడు నీళ్లు ఇస్తాం. ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు అనుకోండి. పోయి ట్యాప్ దగ్గర నిలబడుకోండి, ఆ ట్యాప్ ఉందండి అక్కడ అంటారు. ఇప్పుడు అది కూడా ఎవరైనా వస్తున్నారంటే గేట్ దగ్గర బకెట్ పెట్టేవాళ్ళు అంతకుముందు. మరి ఇప్పుడు ఆ గేట్ దగ్గర బకెట్ పెట్టడం బద్ధకం వచ్చేసి ఆడ ట్యాప్ ఇచ్చేస్తున్నారు కడుక్కోండి. హల్లెలూయా. ఎవడైనా దప్పిక కొనిన ఎడలా నా యొద్దకు రండి, వారి దప్పికను నేను తీరుస్తానంటాడు యోహాను. ప్రకటన గ్రంథం 7:16 అంటాడు, పరలోకములో ఇక దాహము ఉండదు, నాకు దప్పిక అయినప్పుడు మీరు ఏమిచ్చారు? చేదు చిరకనిచ్చారు. కీర్తన 69:21. కీర్తన 69:21 ముగిస్తాయి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు మీరు చేదు చిరకనిచ్చారంట. మరి పైపెచ్చు డైలాగ్ చూడండి, ఇది మీరు తాగితే మీకు నొప్పంతా పోతుంది. మీరు అబద్ధ సాక్ష్యం చెప్పి పెట్టిన నొప్పి కంటే ఇదేమి ఎక్కువేమి కాదంటాడు. ఇస్కరియోతు యూదా మోముడుగా యేసయ్యనే మోసం చేద్దాం అనుకున్నాడు, తనకు తానే మోసపోయాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు, యేసు ప్రభుతో నడుస్తూ ఉన్నప్పుడు ఎక్కడికి పోయినా సువార్తకి ఆడ రూపాయో 10 రూపాయలు నాణ్యాలు వచ్చి కానుకలు వచ్చి ఉంటే ఆ కానుక సంచుల్లో ఈరోజు 5 రూపాయలు, రేపు 10 రూపాయలు దొంగలించి ఉంటాడేమో. ఆ డబ్బు వ్యామోహమే కదా. ఇప్పుడు రోజు 10 రూపాయలు దొంగలించే వాడికి ఒక్కసారి కనిపిస్తుంది ఏమని, రోజు 10 రూపాయలైనా కొడితే కుంభసలం పగల కొట్టాలని బ్యాంకికే ఏమేస్తాడు వీడు? బ్యాంకికే కన్నం వేస్తాడు. వీడు రోజు ఈ రూపాయి నాణ్యమేనా 2 రూపాయల నాణ్యమేనా అనుకొని ఒక్కసారి కొడితే యేసు ప్రభుని అప్పగించేది ఎంతో కొన్ని నాణ్యాలు ఆయన కోసం శత్రువులు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఈయనలో పాపం, ఎక్కడ ఈయనలో తప్పి వెతుకుదామా, ఎక్కడ ఈయన్ని బంధిద్దామా అని చూస్తున్నారు. అందుకు పోయి ప్రధాన యాజకులతో అంటాడు, ఇదిగో ఆ మెస్సయ్యను పట్టుకోవాలంటే మీ వల్ల కాదు. ఎవరి వల్ల ఇది పట్టించాలంటే ఇంట్లో వాడే, బయట వాడెవడు అంత సాహసం చేయడు. ఎందుకంటే వాడికి అంత ధైర్యం ఉండదు కనుక. ఇంట్లో వాడు లోటుపాట్లు అన్ని అర్థమైపోతాయిగా, అప్పుడు పట్టిస్తాడు. ఇప్పుడు రీసెంట్ గా పాస్టర్ గారు ఒక ఆయన చనిపోయాడుగా, ఆయన ఎవరు పట్టించింది తెలుసా మీకు? ఇంట్లో వాళ్ళే. ఆయన గురించి పూర్తి అవగాహన ఉన్నవాళ్ళే. లేకపోతే ఆయన ఎక్కడున్నావన్నా నేను ఇప్పుడే టోల్గేట్ దాటాను, ఎంత శత్రువు అయినా వ్యక్తి వచ్చేంత ఊరుకుంటాడా? వాడికి ఉంటుందా? వాడికి నీరసం రాదా? సరే, ఆ మార్గంలో పోయేటప్పుడు 100 వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. ఏదో ఒక వెహికల్ వెనకకుండా వెళ్ళిపోవచ్చుగా. కానీ కరెక్ట్ ప్లేస్ అంటూ మెన్షన్ చేసి చెప్పాడు కనుకనే అక్కడ శత్రువులు పన్నాగం కాశారు, ఆయన ప్రాణాలు పట్టించారు. కాదంటారా? యేసయ్యను సైతం పట్టించాడు ఇస్కరియోతు యూదా. అందుకే భార్యతో కూడా కొన్ని సీక్రెట్లు చెప్పమాకంటారు. నీకు ఎంత ప్రియముగా ఉన్న వారికి సైతం సీక్రెట్లు ఈ యూదాలు అంటూ ఉంటారండి. వాళ్ళకి ఏదో ఒక డబ్బు దగ్గర ప్రతివాడు లొంగిపోతారు. 0 0 0 0 0 పెరుగుతూ ఉంటే ఆయనతో ఒక గంట ముందు మాట్లాడిన ఆ ఫోన్ కాల్సే చేస్తున్నారు కానీ
5 నిమిషాల ముందు మాట్లాడిన, 10 నిమిషాల ముందు, అరగంట ముందు మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఎందుకు ఇవ్వట్లా? ఇక్కడ అర్థం చేసుకునే అజ్ఞానులమా? అంటే ఒక్కటి విన్నాను, సర్కిల్ అనేది ఉంటది కదా, ఆస్తంతా ఏదో రాసేసాడు, వీళ్ళమా రాసేసాడు అనేది ఒకటి విన్నాను. ఆ తర్వాత ఇది జరిగింది అంటే నాకు కొంచెం డౌట్ వచ్చింది మైండ్ లో. కానీ ఇదంతా అవుట్ ఆఫ్ స్టేషన్, మాట్లాడుకోకూడదు మనం. కానీ యేసుక్రీస్తు ప్రభువుని సైతం పట్టించిన వాడు నిన్ను పట్టించడా? పక్కనే ఉంటున్నాడు, అద్భుతాలు చూస్తున్నాడు, మహత్కార్యాలు చూస్తున్నాడు, ఆయనతో పాటు బల్లాలో చేతులు వేస్తున్నాడు, ఆయనతో పాటు కలిసి భోజనం చేస్తున్నాడు. ఎంత కుట్ర పన్నాడండి ఇస్కరియోతు యూదా. పోయి అంటున్నాడు ప్రధాన యాజకులతో, ఇదిగో మీరు పోయి ఆయన పట్టుకోవాలంటే మీ వద్ద కాదు, మీ వల్ల కాదు, సైనికుల్ని భటులను నాతో పంపించండి. ఇదిగో నేను పోయి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు, ఆయనే పట్టుకోండి అంటే గుర్తు కూడా ఏమని చెప్పాడంటే, మేమందరం ఆయనలాగే ఉంటాం, మేమందరం ఒకే డ్రెస్ చేస్తాం, అందరం ఆయనలాగే ఉంటాం, కనుక మీరు ఒకరిని పట్టుపోయి ఇంకోటిని పట్టేస్తారేమో, కనుక నేను పోయి ఎవరిని ముద్దు పెడతానో వాడిని పట్టుకోండి. చూడండి, 4 దెబ్బలేసి పంపించేస్తారు అనుకున్నాడేమో యూదా, శిలువకు అప్పగించాడు. తన తప్పు తనకు అర్థమైపోయి ఎడారిలో పోయి ఏం చేశాడు? ఊరేసుకొని తెచ్చాడు. యూదా అనుకుంటాడు నేను క్రీస్తును మోసం చేశాను అనుకుంటున్నాడు, కానీ అతడు అపోస్తులలో ఆ అపోస్తులత్వాన్ని పోగొట్టుకున్నాడు. 12 మంది అపోస్తులలో ఆ అపోస్తులత్వాన్ని పోగొట్టుకొని ఈనాడు అపోస్తులలో ఆ అపోస్తులత్వాన్ని పోగొట్టుకున్న వాడిగా చరిత్రలో మిగిలిపోయాడు. ఏది పోగొట్టుకున్నా తిరిగి రావచ్చేమో కానీ దేవుని సేవను పోగొట్టుకొని, దేవుని దర్శనాన్ని పోగొట్టుకొని, యాజకత్వం చేసే యాజకత్వాన్ని పోగొట్టుకుంటే తిరిగి మరలా ఇవ్వడు. నమ్మి ఒకేసారి ఇస్తాడు, మరలా ఇవ్వడు. అందుకంటే నేను తప్పికొని ఉన్నాను, దాహంలో ఉన్నాను, దాహంతో ఉన్నవాడు నా దగ్గరికి రానివ్వండి, నేను వాళ్ళ దాహాన్ని తీరుస్తానంటాడు. 6వ మాట చెప్తాడు, ఇక సమాప్తమైనది. మీరు చదివితే సరికి టైం అయిపోయింది. ఇక సమాప్తమైనది. నెహెమ్యా అంటాడు కదా, ప్రాకారము కట్టుట సమాప్తమైనది. తండ్రి మీరు నన్ను ఈ లోకానికి పంపించిన పని ఇక సమాప్తమైంది. నేను వచ్చిన పని ముగించబడ్డది. ఏదైనా పని చేసిన తర్వాత ఏమంటాం? అయిపోయింది, కంప్లీట్ చేశాను, చేశాను, ఇక సమాప్తమైంది. ఎందుకు సమాప్తమైంది అని చెప్పగలిగాడంటే, ఆదియు నేనే, అంతాన్ని కూడా నేనే, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే. నేను వచ్చిన పని ముగించబడ్డది, కానీ మీరు వచ్చిన పని ఇంకా ముగించబడ్డది. కనుక వారికి అప్పగింపబడిన పనులలో ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో, ఎవరైతే యథార్థంగా ఉంటారో వారి పనిని సైతం సమాప్తమగునట్లు నేను మిమ్మను, మీరు నా యొద్ద నేర్చుకుంటూ మీ పనిలో మీరు విజయమును పొందుతూ ఉండాలంటాడు. యోహాను సువార్త 17:4లో ఉంటాడు, నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా ముగించాను. అందుకే పావుతోడు చచ్చిపోయినా, విశ్వాసి చచ్చినా, పాస్టర్ గారు చచ్చిపోయినా, ఎవరు చచ్చిపోయినా రాసే మాట, మంచి పోరాటం. ఏ దేంట్లో పోరాడాడినా? తాగేదాంట్లోనా? మంచి పోరాటములు పోరాడి తిని నా పరుగు కడముట్టించింది, నా పరుగు నీతి కిరీటం. అంటే వీడు తాగి చచ్చిన వీడి కొరకు నీతి కిరీటం ఉంది. నేను ధర్మశాస్త్రము నెరవేర్చుటకు వచ్చాను కనుక నేను వచ్చిన పని సమాప్తమైంది అంటాడు ఆయన. యుగములకు సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నాను. మీ పాపాల కొరకే వచ్చాను, నేను వచ్చిన పని ముగించేశాను, మీ కొరకు చచ్చిపోయాను, వెళ్ళిపోతున్నాను. ఇక
సమాప్తమైంది. 7వ మాట, చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించేస్తున్నాను. మన పాపముల నిమిత్తం యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడండి. మరి మనము ఆయన కొరకు మనము తన్ను అప్పగించుకోవాలి. యేసుక్రీస్తు దేవునికి అప్పగించుకున్నాడు అని ఎఫెసీలో పౌలు అంటాడు అన్నమాట. ఆయన దూషించక బెదిరించక దేవుని యందు విధేయత చూపిస్తూ అప్పగింపబడ్డాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దూషిస్తున్నాం, బెదిరిస్తున్నాం, అప్పగించబడట్లేదు. దేవునికి సజీవ యాగముగా నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు నీ గుప్పెడంత గుండెను ఆయన చేతిలో పెడితే ఆయన దాన్ని సారవంతమైన నేల మీద పదును కలిగిన గుండెగా మారుస్తాడు. అప్పగింపబడాల. నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు యేసయ్యను తెలుసుకున్నారా, కలుసుకున్నారా? నాకు తెలియదు అభిషేకం మాట్లాడతా. జగయ్య యేసయ్యను తెలుసుకున్నావా అంటే అంటాడు, అరే బాబు నేను యేసయ్యను కలుసుకున్నా. యాడ కలిసావు? మేడి చెట్టు దగ్గర కలిసాను. కలిసిన తర్వాత ఏమన్నాడు? ఇంటికి వస్తానన్నాడు. వచ్చాక ఏం చేశాడు? నా కుటుంబస్తులందరికీ రక్షణ ఇచ్చాడు. నాకు ఆయనకున్న బంధం ఏంటో చెప్పన, కలుసుకుంటే నేను ఇన్ని అనుభవాలు పొందాను. ఇప్పుడు మీరు కలుసుకున్నారా, తెలుసుకున్నారా? నాకు ఫలానా వ్యక్తి తెలుసు అన్నదానికి, నేను అతనితో పాటు కలిసి నడిచాను అన్నదానికి ఎంత తేడా ఉంది? ఆలోచించి క్రీస్తుతో కలవాలి. క్రీస్తును తెలుసుకోవడం కాదు, క్రీస్తుతో కలవాలి. కనుక లూదియా యొక్క కుటుంబం కూడా క్రీస్తును కలిగి జీవించింది. యోబు అంటాడు కదా, నేను క్రీస్తును కలిగి జీవించాను. పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును కలిగి జీవించాను. ఇదిగో నేను ఆయన్ని పోలి నడుస్తున్నాను కనుక మీరు నన్ను పోలి ఎవరిని పోలి? మరి ఆయన్ని పోలి ఆ మాట చెప్పడానికి ఎంత గుండె ధైర్యం ఉండాలి అసలు? ఈరోజు మనం చెప్పగలమా నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను? ఆలోచించుకుందాం. దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఆత్మదేవుని యొద్ద చేర్చబడేటట్టు మన జీవితాలు సిద్ధపరచుకోవాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మొదటి మాట, తండ్రి మీరేమి చేయుచున్నారు మీరు ఎరుగరు కనుక క్షమించండి. 2, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. 3, అమ్మా ఇతనే నీ కుమారుడు. యోహాన్ని చూసి ఈమెనే నీ తల్లి అన్నాడు. ఆదరించే అనుభవాన్ని అక్కడ నేర్పించాడు. ముదిమి వచ్చు వరకు తల్లిదండ్రులను ప్రేమించడం నేర్పించాడు. ఇంకా నా బాధ్యత అయిపోయింది, నేను వచ్చాను వెళ్ళిపోతున్నానని చేతులు దులుపుకోలేదండి. తన తల్లి ఎక్కడ ఒంటరిది అయిపోతుందోనని బాధ్యతలు చూపి వెళ్ళాడు. 4వ మాట ఏమన్నాడు? నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? కష్టాలు వచ్చినప్పుడు మీరు ఇచ్చే మొట్టమొదటి కంక్లూజన్ నన్ను వదిలిపెట్టేశాడు అన్న, అందుకే ఈ గత అయ్యాడు. 5వ మాట సమాప్తమైనది. 6వ మాట దప్పిక కొనుచున్నాను, దాహం. 6 ఇక సమాప్తమైంది. 7వ మాట చనిపోతున్నాను, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఈ 7 మాటలు కొత్త కోణంలో ఈరోజు మనం విన్నాం. కొత్త కోణంలో మన బ్రతుకులు కూడా కలువరి సిలువ యందు ప్రాధేయపడినట్లు ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి. ప్రేమా స్వరూపి దయగలిగిన మా తండ్రి, పాదాలను బట్టి స్తోత్రాలు. ప్రతికూల పరిస్థితులు అయినప్పటికీ అనుకూలపరిచి అయా ఇదిగో చక్కగా కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుటకు కృపనిచ్చాను. పాటలతో, ఆరాధనతో, వాక్యోపదేశముతో నిన్ను గణపరుస్తూ ఉండగా
ప్రతి పనిలో కృప తోడే వచ్చాం. అందును బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విన్న మట్టు కాదు కానీ హృదయంలో చేర్చుకొని ఆ దిశగా ప్రయాణం చేసే కృప మా అందరికీ దయచేయండి. వచ్చిన బిడ్డలను దీవించండి. ఈనాడు మీరు సిలువ ఎత్తబడిన రోజు, సిలువకు అప్పగింపబడిన రోజు, మా యొక్క దోషముల వల్ల, అతిక్రమం వల్ల, మా స్వార్థం వల్ల మేము మీకు సిలువ వేశాం. క్షమించండి తండ్రి. స్తోత్రాలు దేవా. ఇదిగో నీవు సిలువకు అప్పగింపబడ్డావు నా పాపమును బట్టి. ఈ పాపములు ఇదిగో మీరు ఇంకనూ పాపులై ఉండగానే ఆయన మీ కొరకు చనిపోయాడన్న మాట ఇంకా నా జీవితంలో నెరవేర్చబడకలేదేమో అని అనుకుంటున్న వారి జీవితములు ఈ క్షణము వారి పాపాలు విడిచిపెట్టినట్లు సహాయం చేయండి తండ్రి. నీ చిత్తమును జ్ఞాపకం చేసుకుని వచ్చిన బిడ్డల మీద నీ ఆత్మను ఉంచండి. సంఘాన్ని సిద్ధపరిచి అయ్యా ఇదిగో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నూరంతల ఫలమును దయచేసి దీవించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుని ప్రేమాత్మాడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సావాసం ప్రేలకు సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు ప్రభువాత్మ కూడా నడిపించునుగా. అందరికీ ప్రభు నామములో హృదయపూర్వకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగా. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.